కోతులు కూడా వచ్చేసాయి ఫ్రెండ్స్. లక్కీగా నేను పైనే ఉంటున్నాను, ఇలాంటివి ఉన్నవి కూడా తెంపేసాయి కోతులు. నేను చిక్కుడుకాయలు కొన్ని ఆ మధ్యలో ఉండి హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. శబ్దం వస్తా ఏంటబ్బా అని చూస్తే కోతులు కానీ నన్ను చూడలేదు అవి, లేకపోతే మొత్తం పీకేసి పాడు చేసేస్తాయి అన్నమాట. ఈ పుచ్చులు అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇంకా ఈ పుచ్చులు రాకుండా ఉండటానికి ప్రతి సంవత్సరం నేను ఇచ్చే లిక్విడ్ ఏదన్నా ఉంది అంటే బాగా పనిచేసేది ఇది ఆవు మూత్రం ఉంటుంది, నాటుది గోమూత్రము, పుల్లటి మజ్జిగ, కొంచెం వెనిగరు, పసుపు వేసేది ప్యాడ్ నీళ్ళు కొట్టినట్టు కొడతా. ఎందుకంటే నా దగ్గర స్ప్రేయర్ లేదు కాబట్టి అదే చేస్తా. ప్రతి సంవత్సరం అలాగే చేస్తాను. మళ్ళా పురుగు కానీ పూత రాలడం కానీ జరగదన్నమాట. ఇది కొంచెం లేట్ చేశాను. ఓన్లీ పసుపు నీళ్ళు మాత్రమే చల్లాను, ఆవు పంచదము పసుపు నీళ్ళు చల్లాను, కానీ పుల్లటి మజ్జిగ చేయలేదన్నమాట. అది మనము పొగాకు ద్రావణం కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇవైతే ఉన్నాయి ఫ్రెండ్స్. ముదిరితే కాయ ఈ కలర్ అనేది వస్తుంది. మనం లేతకాయలే కోసేసాము, కోతులు పీకేస్తున్నాయని. 2 రకాలు. ఇంకా పచ్చి టమాటాలు కూడా ఉన్నాయి. నిన్న కొన్ని కోసుకున్నాను, ఈరోజు కూడా కోసేస్తాం ఫ్రెండ్స్. కోతులు వచ్చేసాయి కాబట్టి పీకేస్తాయి, కోసేస్తాను. ఇవి ఉడకబెట్టి నీళ్ళల్లో ఆమెను నూనెలో ఫ్రై చేయాలి, అప్పుడు బాగుంటాయి చట్నీకి ఈ టమోటాలు. ఇవి దోశలు కూడా వేస్తారట, మా గురువు గారు చెప్పారు. మిక్సీలో బియ్యము ఇవి వేసి ఉద్దిపప్పు లేకుండా బాగుంటాయి. నాగమని చేసి చూడు ఒక తూరి అని చెప్పాడు. నేను ఎప్పుడు చేయలేదు, కుదిరి ట్రై చేస్తాను నేను కూడా. కోతలు వచ్చేసినాయంటే తినవు, ఏం తినవు, పీకాడవాడమవుతాయి. కొద్ది రోజులు ఉంటే బాగా పండిపోయిండు. మధ్యాహ్నం టైంలో హార్వెస్ట్ అయితే చేస్తున్నాను, అందుకే నా నీడ పడుతుంది చూసారా. ఇది కొమ్మ గుచ్చాను అనమాట. ఇది కోతులు పీకేసింటే ఇచ్చేసినాయి. ఆ కొమ్మ గుచ్చిన తర్వాత వాటి కాయలు కూడా ఉన్నాయి చూసారా ఎలా ఎండిపోయినాయో. కొమ్మ బతికింది, మొక్క అయితే బతికింది. ఇది మళ్ళీ పూత వస్తుంది చూడు, కొమ్మతో పెట్టింది కూడా. ఏప్రిల్ ఇక్కడ కూడా ఒకటి హార్వెస్ట్ అయితే చేశాను, నిన్ననే చేశాను. ఇవైతే వచ్చాయి. ఇప్పుడే బాబు వచ్చింటే అన్న కొడుకు టమోటాలు పచ్చివి టమోటా నారు పంపించేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈరోజు కోతులు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. నేను మేడ మీద ఉన్నాను, వీడియో తీసుకుంటూ పైన ఉన్నాను అనమాట. చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేస్తూ కింద ఇక్కడ లాగేసినాయి, ఇక్కడ గుత్తి మొత్తం లాగేసాయి అనమాట. క్లాత్ అయితే చుట్టాను, లాగేసాయి. కింద మాత్రం ఈ సైజ్ టమాటా కానీ ఆ క్లాత్ అయితే చుట్టాను. నేను మేడ మీద ఉండే లోపల కింద అదిలేయలేదు చూసారా, ఇట్లా డ్యామేజ్ చేసేస్తాయి. నాకు ఒక సిస్టర్ చెప్పారు, జ్యోతి సిస్టరు, ఉల్లిపాయలు వేసి పెట్టేస్తే ఇవి దూరగా ఉన్నప్పుడు బాగా మాగుతాయంట. ట్రై చేసి నేను చూస్తాను, తీసినాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక వారం రోజులు పోయింటే బాగా మాగిపోయిండు. హార్వెస్ట్ అయితే చేస్తాను. ఈ ఎండిపోయిన
కట్టెలు పుల్లలు ఓన్లీ మట్టి మాత్రమే వేసాను అనమాట. ఎలాంటి ఎరువులు లిక్విడ్స్ ఏం వేయలేదు. జస్ట్ ఒక వారం ఉంటే మనకు పండిపోయేటి. కోతులు ఉంటే అస్సలు ఉంచలేం. ఉంచాలనే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఉంచుతానులేండి. ఇవి పోయి బుద్ధి కాలేదు నాకు. బాగా పండుతాయి అన్నమాట. ఉంచుతాను. ఇవి మాత్రమే కోసాను. ఈ చిక్కుడు మొక్కకి నేను లిక్విడ్ అయితే ఇస్తున్నాను. స్ప్రే చేయడం లేదు, కానీ అలా చల్లుతున్నాను. స్ప్రే లేదని ఎప్పుడు ఇచ్చే లిక్విడే. ప్రతి ఇయర్ మనకు ఇట్లా పూత మగ్గిపోవడము, పుచ్చులు రావడం జరుగుతున్నాయి. పుచ్చులు అయితే వస్తూ ఉంటాయి. కాయ అయితే నాణ్యత అయితే రాదు. నాణ్యత అనేది కోల్పోతుంది అన్నమాట. ఈ పుచ్చులు ఇవి ఉన్న దానివల్ల. అందుకే ఈ లిక్విడ్ అయితే నేను ఇస్తున్నాను. ప్రతి ఇయర్ ఇస్తానన్నమాట. ఇది వర్కౌట్ కాకపోతే వేరేటి ఇస్తానన్నమాట. ఇది 2 times అయితే ఇస్తాను. చూసారా, పుల్లటి మజ్జిగ. నేను ఒక 10 లీటర్లు వాటర్ అయితే తీసుకున్నాను. పుల్లటి మజ్జిగ, పసుపు గురించి అందరికీ తెలిసిందే కదా, మంచి యాంటీబయాటిక్లా పనిచేస్తుంది. ప్రతిరోజు మొక్కలకు పసుపు ఇచ్చినా మంచిదే. ఇది ఆవుది గోమూత్రం, మదర్ కల్చర్ అని కూడా అంటారు కదా, అంతే అండి. ఈ మూడుతో మంచి వర్కౌట్ అవుతుంది అనమాట. ఈ 3 ఇచ్చే చాలు. ఈ 3 మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇలా ప్యాన్నీళ్ళు కొట్టినట్టు కొట్టేస్తాను. స్ప్రేయర్ లేదు కాబట్టి ప్రతి ఇయర్ ఇలాగే చేస్తాను అన్నమాట. ఇంకా మీరు లైట్గా వంట సోడా కూడా కలుపుకోవచ్చు. వేప సొంగురు కూడా కలుపుకోవచ్చు. నేను ఏమి ఇవ్వను. ఫస్ట్ టైం ఇది ఇస్తాను. ఇది వర్కౌట్ కాకపోతే మళ్ళా సేమ్ ప్రాసెస్లో ఓన్లీ కొంచెం వంట సోడా, వేప నూనె కలుపుతాను అంతే. ఇంకేమి ఇవ్వను అనమాట. నాకు ఫస్ట్ టైంకే రిజల్ట్ వస్తుంది. వేసి ఇట్లా చల్లేస్తాను అనమాట. ప్యాన్నీళ్ళు కొట్టినట్టు కొడతా. మొత్తం చెట్టు తడిసేటట్టు ఇలా కొడతాను అనమాట. ఇలా కొట్టేసేయాల మొత్తం ఇలా తడుస్తుంది అనమాట. పూత అంతా తడవాల, చెట్టు పూత. ఇది కానీ వర్కౌట్ కాకపోతే నీమ్ ఆయిల్ కలిపి సేమ్ ప్రాసెస్లో నీమ్ ఆయిల్ కలుపుతాను. నీమ్ ఆయిల్ కొంచెం వంట సోడా కలుపుతాను. అది కూడా ఒక్కొక్కరు కలపను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవి కాకర, సొర, బీర నాటాలనుకుంటున్నాను. ఈ కవర్లలో నాటి రీపాట్ చేస్తాను. మళ్ళా ఒకటే పెడతాను బీర. ఇవి బాగా నీళ్ళల్లో పెట్టాను. 2 పెడతానులేండి. ఒకటి మొలిసినా మొలకపోయినా ఉంటుంది. ఇవి హైబ్రిడ్ అన్నమాట. నాటివి అయితే కాదనుకుంటున్నా, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోవచ్చు. ఇది వచ్చేసి సొర. ఇవి కూడా 2 వేసి నాటుతాను. మళ్ళీ అడుగు బాగానే ఏం చేస్తానంటే కవర్ తీసేస్తాను, కత్తిరించేస్తాను. ఇక్కడ కత్తిరితో ఏర్లు బయటకు వస్తాయి. ఈ కవర్ అలాగే పెట్టేస్తాను అన్నమాట. డ్యామేజ్ కాకుండా ఉంటుంది, డిస్టర్బ్ కాకుండా ఉంటుందని. ఇంకా కొన్ని ఉన్నాయి.
ఇవి వచ్చేసి గోరింట పువ్వులు అంట, అదే చిలకమ్మక్క పువ్వులు అంటారు కదా అవి. ఈ టైర్లో పెట్టుకున్నా. ఇక్కడంతా ఆకుకూర చల్లేస్తాను అనమాట. ఇంకా కాకర కూడా ఉన్నాయి. ఈ కాకర వచ్చేసి ఈ డబ్బాలలో పెట్టేస్తాను, మళ్ళా కింద నాటుకుంటే సరిపోతుంది. ఇట్లా కూడా మనం వేసుకోవచ్చు. కోకోపీట్ ఉన్న వాళ్ళు కోకోపీట్, వర్మీ కంపోస్ట్ కూడా ఇలా వేసుకోవచ్చు. ప్లాస్టిక్ గ్లాసులు ఉన్నా అట్లా కూడా వేసుకోవచ్చు. దీంట్లో సొరవ పెట్టాను, ఏ మొలిస్తే అవి అన్నమాట. నేను మెంతి పెట్టాను కదా ఈ డబ్బాలలో, అవే ఏరిల్ డబ్బాలు. కొన్ని వాటిల్లో ముల్లంగి కూడా పెట్టాను, నారు కూడా పోసేసాను ఆ డబ్బాలలో. ఇంకా చిలకమ్మక్క పూలు ఉన్నాయి కదా, ఇవి నారులాగా పోసేస్తాను. టమోటా కాయలు అయితే చాలా గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉన్నాయి. కోతులు అయితే పీకేస్తున్నాయి. ఒక్కొక్క గుత్తికి 3 కాయలు 4 కాయలు అలా వస్తున్నాయి. దీనికైతే ఒక 4 అయితే నిలబడ్డాయి పిందులు. మినిమం 1 కిలో వరకు వస్తున్నాయి ఒక మొక్కకి పిందులు. ఆడికి కోతులు కొన్ని పీకేసాయి, నేను కూడా కొన్ని చట్నీ కోసమని పీకేసాను అనమాట. ఇంకా ఇక్కడ చూడు, ఒక క్లాత్ అయితే కట్టాను నేను. ఇవి 1/4 కిలో ఉంటాయి. ఈ 4 కాయలు వచ్చేసి ఒక 1/4 కిలో ఉన్నాయి. ఈ 4 కోతులు పీక్కుండా ఎట్లయితే క్లాతులు అయితే నేను కడుతున్నాను అనమాట. మనం బీరకాయలకి ఎలా కడుతున్నాము, ఎలాగో అది మొదట్లో ఉంది కాబట్టి కడుతున్నాను అనమాట. ఇది ఎట్లా కడుతున్నాను, కనీసం పచ్చడి కన్నా ఉంటాయి కదా అని దాచి పెడుతున్నాను అనమాట. కొన్ని క్లాతులు అయితే పీకుతుంటాయి, కింద పీకేసాయి అన్నమాట. చట్నీకి అయితే చాలా బాగుంటున్నాయి. ఇంకా వంకాయలు అయితే పీకేస్తున్నాయి ఫ్రెండ్స్. నిన్న వచ్చి పీకినాయి. ప్రతిరోజు వస్తున్నాయి కోతులు. వాటర్ ఇద్దామని చూద్దాం ఈ కాయలు పండినాయా లేదా అని చూశాను, ఇంకా పండలేదు. ఇంకా ఒక వారం రోజులకు పండిపోతాయి అన్నమాట. కొంచెం తెల్లగా వచ్చినాయంటే కాయలు అయితే పండుతాయి. మొత్తం 4 అయితే ఉన్నాయి.